ఇజ్రాయెల్పై దాడులపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. 100 డ్రోన్లతో ఇజ్రాయెల్ ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ తిప్పికొడుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులకు తెరలేపింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అహ్మద్ బాఘేరీ మృతి చెందినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరాన్ గగనతలం మూసివేశారు. దాంతో పలు విమానాలకు అంతరాయం కలిగింది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన 16 విమానాలను దారి మళ్లించారు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. సైనిక స్థావరాల లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించి యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదైతే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడితో విరుచుకుపడడంతో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇటు రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలకమైన వ్యక్తులు ఈ దాడుల్లో మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తుంది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఈ దళపతి మేజర్ జనరల్ హసన్ సలామీ కూడా మరణించినట్లు ఇప్పటికే అక్కడ స్థానికంగా ఉన్న మీడియా కథనాలు ప్రచురించాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డు ఇతర టాప్ అధికారులు కూడా ఈ యుద్ధంలో మరణించినట్లు కూడా తెలుస్తుంది. సలామీ మృతిని ఇప్పటికే ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. యురేనియం శుద్ధి కేంద్రంపై కూడా దాడులు కొనసాగిస్తుంది. ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాడిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ తొలుత దాడులు జరిపిందని చెప్పేసి కూడా వాళ్ళ పేర్కొంటుంది. ఆ తర్వాత రెండో దశగా దాడులు ప్రారంభించారు. స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్తో పాటు సైనిక స్థావరాల లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడుతోంది. యురేనియం శుద్ధి కేంద్రంతో పాటు ఇజ్రాయెల్ చెందిన జెట్లు పలువురిపై పలుమార్లు దాడి చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకోవడంతో దృశ్యాలు బయటకు వచ్చాయని చెప్పేసి కూడా వెల్లడించింది. అయితే ఇక నంతాజ్ ప్రాంతంలో అణు కేంద్రం వద్ద తాజాగా మరొకసారి కూడా పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తుంది. ఉద్రిక్తత దృష్ట్యా ఇరాక్ ముందస్తు జాగ్రత్త చర్యలు తమ గగనతలాన్ని మూసివేసినట్లు కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను కూడా నిలిపివేసింది. అటు టెహ్రాన్లో అత్యయిక స్థితిని ప్రకటించారు. దీంతో పాటు తాజా పరిణామాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ కూడా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే దాడులు ప్రారంభించినట్టు చెప్పారు. ప్రతిచర్యలకు మరో సందర్భం కోసం మేము ఎదురు చూడలేము. ఈ సమయం వచ్చింది, మాకు అవకాశం లేకుండా పోయింది. మమ్మల్ని నాశనం చేయాలని చూస్తే ముందస్తు ప్రతీకార చర్యలకు దిగామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇరాన్ సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. అంతేకాకుండా అణు కర్మాగారం లక్ష్యంగా ఈ దాడులు తెగబడ్డట్టు పూర్తిగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు పాల్పడింది. టెహ్రాన్తో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శబ్దాలతో విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అమెరికా ఈ యుద్ధానికి సంబంధించి మీరు ఆపాలని చెప్పేసి గతంలో చెప్పింది. 6వ చర్చల సందర్భంగా ఈ ఆదివారం చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇవన్నీ ఏం పట్టినట్టు రెండు దేశాలు కయ్యానికి కాలుదూతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయెల్ కవ్వింపు చర్యలకు ఇరాన్ కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తుంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అటు ఇరాన్కి సంబంధించి కావచ్చు, ఇజ్రాయెల్ సంబంధించి పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వైమానిక విమానాలతో కూడా దాడులు తెగబడ్డట్టు తెలుస్తుంది. చాలా మంది ఇప్పటికే చనిపోయినట్టు తెలుస్తుంది. అమెరికాకు చెందిన అధికారులు దీనిపై మాట్లాడుతూ మాకు ఈ యుద్ధానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు, మాకు ఎలాంటి దీనికి సంబంధించి ఎలాంటి మాకు అవగాహన కూడా లేదని చెప్తుంది. అయితే మేము శాంతి చర్చలకు గతంలోనే చెప్పాము, శాంతి చర్చలకు ఇరు దేశాలు రావాలని చెప్పాం. కానీ ఇరు దేశాల మధ్య ఈ విషయానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా స్పందించినట్టు తెలుస్తోంది కదా. జవాన్లను కావచ్చు, మాకు సంబంధించిన అమెరికా పౌరులను మట్టు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఇప్పటికే ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ సంబంధించి దాడుల నేపథ్యంలో గగనతలం అంతా కూడా మూసివేయబడింది. గగనతలానికి సంబంధించి ప్రధానంగా ఇండియా నుంచి పోతున్న 16 ఎయిర్ ఇండియా విమానాలను కూడా దారి మళ్లించారు. చాలా విమానాలను వెనక్కి రమ్మన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విమానాలపైన కూడా దాడి చేసే అవకాశం ఉంది. గగనతలంతో పాటు ఎయిర్ స్ట్రిప్స్ పైన ప్రధానంగా ఇజ్రాయెల్ ఇరాన్పై ఎయిర్ స్ట్రిప్స్ పైన కూడా దాడి చేస్తుంది. ఆ దాడికి
గగనతలాలను పూర్తిగా మూసేస్తున్నట్లు ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇండియాకు సంబంధించిన ఎయిర్ ఇండియా విమానాలను కూడా 16 ఎయిర్ ఇండియా విమానాలను కూడా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని చెప్పారు. అక్కడ భారత పౌరులకు భద్రత దృష్ట్యా ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. వారి భద్రతకు ఇబ్బంది తలెత్తకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం ఇదే విధంగానే కొనసాగితే మరింత భీకరమైన పరిస్థితి అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కార్జ్ హెచ్చరించారు. ఇప్పటికే దేశమంతా కూడా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కూడా ఆయన ప్రకటించారు. ఐడిఎఫ్ దళాలు ఈ సైనిక దళాలు ఏదైతే దాడుల నేపథ్యంలో ఐడిఎస్ దళాలు కూడా పాల్గొన్నాయని చెప్పారు. కెర్మన్షా, లోరెస్తాన్, టెహ్రాన్లో పలు ప్రాంతాల్లో పేలులు జరిగినట్లు, దీనిలో పెద్ద ఎత్తున సైనికులు కూడా చనిపోయినట్లు కూడా స్థానికంగా ఉన్న మీడియా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇండియాకు సంబంధించిన విమానాల రాకపోకలను కావచ్చు, ప్రధానంగా ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సైతం కుప్పకూలిపోయింది. స్టాక్ మార్కెట్ పూర్తిగా నష్టాల్లో కొనసాగుతుంది. ఇటు ప్రపంచవ్యాప్తంగా దీని దెబ్బ అయితే కనిపిస్తుంది. ఇటు ఇరాక్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ నేపథ్యంలో అమెరికా మౌనంగా ఉండడం పట్ల కూడా కొంత ఆందోళన కలిగించే విషయంగా చెప్పవచ్చు. శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. అమెరికా రాయబార కార్యాలయం కావచ్చు, అమెరికాకు సంబంధించిన రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి ఏ విధంగా స్పందిస్తారనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే విదేశాంగ వ్యవహారాల సెక్రటరీ మాట్లాడుతూ అమెరికాకు సంబంధించి ఈ యుద్ధానికి సంబంధించి ఎలాంటి మాకు సంబంధం లేదు, వారికి వారు చేసుకుంటున్న యుద్ధం 6వ దఫా చర్చలకు మేము ఆహ్వానించాం, కానీ ఒకసారిగా యుద్ధం చేసుకుంటున్నట్లు ప్రకటనలు రావడం, ఇటు రెండు దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొనడం, సైనికులు ఒకరికొకరు అటు డ్రోన్లతో పాటు గగనతలం పైన దాడులు చేయడం, అణ్వాయుధాలతో పాటు అణు కేంద్రాలపైన, ప్రధానంగా న్యూక్లియర్ కేంద్రాలపైన దాడులకు తెగబడడం అంటే ఖచ్చితంగా ఇది ఆ రెండు దేశాలకే నష్టం తప్ప ఇంకోటి కాదు. దీనికి అమెరికా పౌరులం కావచ్చు, అమెరికా సైనికులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా అమెరికా విదేశాంగ సెక్రటరీ హెచ్చరించిన నేపథ్యంలో అయితే ప్రధానంగా ఎలా ముందుకెళ్తారు, రెండు దేశాల్లో ఈ విధంగా యుద్ధ వాతావరణం నెలకొంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఏ విధంగా శాంతి చర్చలకు వచ్చే అవకాశం ఉంది, ఆస్కారం ఉందా లేదా అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా పూర్తిగా నష్టాల్లో అయితే కొనసాగుతుంది. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.